హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా ముద్ర రుణం తీసుకుని మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం. మీ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడితోనే ప్రతి నెల ₹1,00,000 పైన ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి చక్కటి బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత బిజీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సాంప్రదాయ వంటకాలను, పిండి వంటలను తయారు చేసుకోవడం అరుదైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా మార్కెట్లో లభించే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కన్నా కూడా పాత తరంలో ఇళ్లలో చేసుకునే పిండి వంటలు, రుచికరమైన స్నాక్స్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇవి ఎంతో ఆరోగ్యమైనవని, దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. సాంప్రదాయ వంటకాలను, చిరుతిండ్లను ప్రవేశపెడుతూ స్వగృహ హోమ్ ఫుడ్స్ వంటి ఒక స్వీట్ షాప్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. బయట మిఠాయి బాండార్ వంటి మార్వాడి షాపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పిండి వంటల స్వీట్లు లభించవు. అక్కడ కేవలం రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి స్టైల్ స్వీట్లు, హాట్లే ఉంటాయి. మీరు కనుక ఈ స్వగృహ హోమ్ ఫుడ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే చిరుతిండ్లను, సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే పెద్ద ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇష్టంగా తినే కాకినాడ కాజా, పూతరేకులు, బందరు లడ్డు, పాలకోవా వంటి సాంప్రదాయ రుచులతో తెలంగాణలో లభించే సకినాలు, సర్వపిండి, కట్టెగారెలు వంటి సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే మంచి సేల్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని, దాంతోపాటు మరొక కిచెన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకోసం 2,00,000 నుంచి 5,00,000 వరకు పెట్టుబడి అవసరమవుతుంది. వంటలు చేయడం కోసం స్వీట్లు, హాట్లు తయారు చేయగలిగే వంటవాళ్ళు, పనివాళ్లను సహాయకులుగా పెట్టుకోవాలి. అలాగే మీరు కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు తయారీ మెళకువలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాలంటే మీరు వారి నుంచి ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం ద్వారా వారి అభివృద్ధికి తగ్గట్లుగా ప్యాకింగ్ చేసి అందించినట్లయితే పెద్ద ఎత్తున మీరు భవిష్యత్తులో ఆర్డర్లు పొందొచ్చు. అలాగే ఇదే షాప్‌లో మీరు పచ్చళ్ళు, పొడులను కూడా అందుబాటులో పెట్టడం ద్వారా మరింత అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా మీరు ఎన్ఆర్ఐలకు సైతం ఆహార పదార్థాలు సప్లై చేయొచ్చు. తద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆర్డర్లను పొందడంతో పాటు ఆదాయం కూడా పొందుతారు. ఇదిలా ఉంటే కృషి పట్టుదలతో 16 ఏళ్లుగా స్వీట్స్ వ్యాపారం చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్న ఈ దంపతులు నెలకు ఖర్చులన్నీ పోగా 70,000-80,000 వరకు సంపాదిస్తూ మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నారు. బిజినెస్‌కి కాదేది అనర్హం అన్నట్లు స్వీట్, కార ఇటువంటివన్నీ కూడా ఆదాయాన్ని గడించేవే. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన పద్మ హనుమంతరావు దంపతులు గత 16 ఏళ్ల క్రితం చేయితోనే స్వీట్లు చేసుకుని చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునేవారు. మహిళా సంఘంలో వారు లోన్ తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున వ్యాపారాన్ని పెంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.